ఇప్పుడు జగన్ అనే ఆయనకి ఈ మాత్రం కలిసి వచ్చిన అంశం ఏంటి? ఏదో మా ఖాతాలో 3,000 కోట్లు 3,000 పడతాయి అని ఒక ఇది కదా. కాబట్టి పాయింట్ గుర్తించకుండా పడిపోతే ఏం ఉపయోగం లేదండి. ఆవేశం వల్ల ఆరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ శాంతించదు, అంతవరకు చెప్పగలను. చేసేది ఏమిటో చేసే సూటిగా అన్నట్టుగా చిన్నదో పెద్దదో బెనిఫిట్ టు ది స్టేట్ జరగాలి. చాలా నేను పర్సనల్గా చాలా డిసప్పాయింట్ అయ్యా. ముక్కుబడిగా కూడా అందులో ఒక పథకం గురించి, అంటే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు ప్రణాళికలో పొందుపరచలేని ఒక రాజకీయ పొందిక ఎలా ప్రజలను ఒప్పిస్తుంది నాకు సందేహం వాస్తవంగా. మిగతా పథకాలు అంటారు, ఓకే మీకు శక్తి ఉంటే ఇవ్వగలిగినవ్వండి. వీళ్ళకి జగన్ కావాల్సినంత ప్రచారం చేసి పెడుతున్నాడు. ఇదిగో ఈ ప్రణాళిక 2014 ఒక్కొక్కటి, అంటే అవి జరగలేదని చెప్పడానికి ఆయన ఎందుకైతే ఉంది, మన పేరు తలుచుకోవడం ముఖ్యం. కరెక్ట్. ఒక ముఖ్యమంత్రి అవతలి పార్టీ ప్రణాళికను పట్టుకొని ప్రతి సభలో చెప్పడం ఇదివరకు ఎప్పుడు జరిగి ఉండదు. మరి ఆయనకి సలహా ఎవరు ఇచ్చారో దానివల్ల ఒరిగేది ఏంటో నాకు తెలియదు, కానీ అనవసరమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని వింతలో విడ్డూరాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. అంటే ఎజెండా లెస్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. అది ఇప్పుడు మేము ఇస్తామంటే మేము ఇంకా మోర్ ఆఫ్ ది సేమ్ అని తప్ప డిఫరెంట్ పాత్స్, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్, ఒక ఎజెండా, కన్స్ట్రక్టివ్ ఎజెండా పెద్దగా లేదు. మీరు చర్చకు తీసుకోలేదు. కానీ కీలకమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో చాలా దుమారం జరిగింది. మోదీ గారు చాలా తెలివైనవాడు. ఆయన జాతీయ స్థాయిలో కూడా మీ భూములన్నీ తీసిపోయి ముస్లింలకు ఇస్తారు అని ఒక ఇది పెంచాడు ఫస్ట్. అదే అట్లా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హక్కు చట్టం, భూ యాజమాన్య చట్టం, ఇది చాలా ప్రమాదకరం అని వీళ్ళు చాలా తీవ్ర ప్రచారం చేస్తున్నారు. వాళ్ళేమో అదంతా మోసమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్రం సలహాల ప్రకారం రూపొందించింది. దాన్ని ఆగమేఘాల మీద రాష్ట్రపతి ఆమోదించారు కూడా. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండి చాలా చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం లేక కోర్టులో కూడా పోయారు. కేసీఆర్ వెళ్ళాడు, పినరాయి విజయన్ వెళ్ళాడు. మరి ఈ చట్టానికి ఎందుకు అంత ఆగమేఘాల మీద మీరు పెట్టారు? మీ కేంద్రంలో ఉండి మీరు దానికి ఆమోదం చెప్పిన ఆ చట్టాన్ని ఇప్పుడు ఎన్డీఏలో ఉండి మీరు వ్యతిరేకించి రాగానే రద్దు చేస్తూ ఉంటున్నారు. ఇది డూప్లిసిటీ కదా, హిపోక్రసీ కదా. బట్ రైతు సంఘాలు, వామపక్షాలు అవి ఈ చట్టం సరికాదు ఉన్నాయి. ఎందుకంటే ఒక సింపుల్గా చెప్తాను, ఇది ముఖ్యమైనది ప్రజల కోణంలో. ఇప్పుడు ఒక భూమి నీదా కాదా, దాని మీద నీ పేరుతో పత్రాలు ఉన్నాయా లేదా అన్నది నీకు అధికారులకు సంబంధించిన అంశం. దాని మీద నీకు కుదరకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళి అది నాదే అని నువ్వు వాదించవచ్చు. కానీ ఇక మీదట అట్లా కాదు. నీ పత్రాలు నువ్వు అధికారులకు సమర్పిస్తే వాళ్ళు అవన్నీ ఒక 30 పత్రాల ఆధారంగా ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయిస్తుంది. ఒక గ్రామంలో 11 రకాల పత్రాలు ఉంటాయి ఆ భూమి దాని టైటిల్ అది నిర్ణయించడానికి. వీళ్ళు అధికారులు అవన్నీ మాకు ఇవ్వండి, మేము నిర్ణయిస్తాం. ముగ్గురితో ఒక కమిటీ వేశారు. ఒక 26 ల్యాండ్ ఇట్లాంటివి ఏర్పాటు చేశారు. వీళ్ళు నిర్ణయిస్తారంట. అంటే ఆ ల్యాండ్ నిజమైన ఇదందే టైటిల్ అని మేమేం తీసుకోమంటున్నారు. తీసుకోవడం సమస్య కాదు. దీని మీద వాళ్ళు చెప్పిందే ఫైనల్ కంక్లూజివ్. దీన్ని కోర్టుల్లో సవాల్ చేయకూడదు, హైకోర్టులో చేయాలి. అంటే ఒక ఊర్లో ఒక రైతుకు లేదా ఒక చిన్నవాడికి ఆ భూమి తనది కాదు అవును నిరూపించుకోవడానికి వాడు హైకోర్టు దాకా వెళ్ళడం అనేది మనం ఊహించగలమండి. అయితే దీనికి 2 ముఖాలు ఉన్నాయి. ఇటు కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టింది. ఇప్పుడు సంఘాలు ఏమంటాయంటే ఇదంతా కూడా కార్పొరేట్ యాంగిల్లో తెచ్చింది ఇప్పుడు అనేక మంది భూముల్లో బతికేస్తుంటారండి. అప్పుడు వాళ్ళు పోట్లాడి ఉద్యమాలు చేసి ఏదో హక్కులు తెచ్చుకుంటారు వాటికి. ఇప్పుడు అవన్నీ ఇమీడియట్గా మీవి కాదు, ఎందుకంటే అన్ని పత్రాలు మీరు చూపిస్తే తప్ప కుదరదు కాబట్టి. రెండోది మాకు ఒరిజినల్ పత్రాలు సమర్పించమంటున్నారు అధికారులు. అవునో కాదు, తెలంగాణలో కూడా ధరణి పోర్టల్ అన్నప్పుడు ఇలాంటి సమస్యలు కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు మనది భూమి నాదటన్నా భూమి పక్కన నవ్వు, ధనము నాదటన్నా ధనము నవ్వు అని, కథన భీతు చూసి కాలుడు నవ్వురా విశ్వదాభిరామ వినోద. అంటే భూమి నాదే అంటే భూమి పక్కన నవ్వేటటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఈ చట్టంతో వస్తుంది. మరి ఇట్లాంటివి ఏం మాట్లాడు, వీళ్ళు రద్దు చేస్తామంటున్నారు. మరి బీజేపీ ఆమోదించింది కదా కేంద్రంలో, కేంద్రం దానికి ఆమోదం వేసింది, తెలియకుండా వేశారా? చాలా తీవ్ర సమస్యలు ఉన్నాయి. అసలు ఈ అంశాలు ఎక్కడ చర్చ, భూమి గురించి చర్చ ఎక్కడ ఉంది అసలు?